ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో ఏఎం ట్రాన్స్మిటర్ అంటే ఏందో చూసినాం. ఈ వీడియోలో వచ్చేసి హై లెవెల్ ఏఎం ట్రాన్స్మిటర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం విత్ ఎగ్జాంపుల్. బ్లాక్ టు బ్లాక్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో హై లెవెల్ ఏఎం ట్రాన్స్మిటర్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్ అంటాం. ఫస్ట్ హై లెవెల్ ఏఎం ట్రాన్స్మిటర్ అంటే చూద్దాం. It is a type of AM transmitter which requires large amount of power to transmit the modulated signal to receiver. ఒక ట్రాన్స్మిటర్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ సిగ్నల్ అనేది ఈ మొబైల్కి ఇస్తున్నా. ఈ మొబైల్ అనేది మనకు ట్రాన్స్మిటర్గా యూజ్ అయ్యి రిసీవర్కి అనేది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వీడియో మీరు చూస్తున్నారో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు విత్ హెల్ప్ ఆఫ్ ద మొబైల్ ఫోన్. అంటే నేను ఇన్పుట్ ట్రాన్స్మిట్ చేస్తుంది, మొబైల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ మధ్యలో ఒక ఛానల్ ఉంటుంది, దాన్ని మనం ఛానల్ అంటాం. మధ్యలో డిస్టెన్స్ లేదు కదా, దాన్ని ఛానల్ అంటాం. అక్కడ ఏంది లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ టు ట్రాన్స్మిట్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ టు ద రిసీవర్. ఇక్కడ హై లెవెల్ ఏఎం ట్రాన్స్మిటర్ కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిటెడ్ టు ద మాడ్యులేటెడ్ సిగ్నల్ టు ద రిసీవర్. లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఏఎం రేడియో బ్రాడ్కాస్టింగ్. లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ హై లెవెల్ కదా, అంటే హై లెవెల్ అంటే ఏంది, ఎక్కువ ఇక్కడ ఇండియా నుంచి అమెరికాకు మనం కాల్ మాట్లాడేయాలి అంటే ఈ హై లెవెల్ ఏఎం ట్రాన్స్మిటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ అంటే అవే అనమాట. నెక్స్ట్ దీని బ్లాక్ డయాగ్రామ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఆడియో సిగ్నల్ అనేది నేను ఆడియో అనేది ఇస్తాను. నా రేంజ్ ఎంత 20 హెర్ట్జ్ టు 20 kHz. ఇది ఆడియో సిగ్నల్ రేంజ్ అనమాట. ఎగ్జామ్లో బిట్స్లో అడగచ్చు. 20 హెర్ట్జ్ టు 20 kHz రేంజ్ గల ఆడియో సిగ్నల్ అనేది నేను ఏఎం యాంప్లిఫైర్కి అనేది ఇచ్చిన. ఏఎం అంటే యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్కి ఇచ్చిన. నెక్స్ట్ ఇదేమైంది మాడ్యులేటింగ్ యాంప్లిఫైర్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ అలానే ఆర్ఎఫ్ ఆసిలేటర్ అంటే ఆర్ఎఫ్ ఆసిలేటర్ అంటే క్యారియర్ని హై ఫ్రీక్వెన్సీకి ఇంక్రీజ్ చేసేదానికి ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అనేది యూజ్ అవుతుంది. ఇది బఫర్ యాంప్లిఫైర్కి ఇచ్చిన. బఫర్ యాంప్లిఫైర్ ఎందుకు యూజ్ అవుతుందో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ డెఫినేషన్తో. ఈ రెండు తీసుకొని మనకు పవర్ యాంప్లిఫైర్కి అనేది ఇస్తుంది. పవర్ యాంప్లిఫైర్ అంటే ఏంది, పవర్ యాంప్లిఫైర్ అంటే 2 టైప్స్ ఉంటాయి. పవర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇన్ వాట్స్లో ఉంటుంది, అలానే కిలో వాట్స్లో పవర్ అనేది ఉంటుంది. ఈ కిలో వాట్స్ అనేది మనము హై డిస్టెన్స్కి యూజ్ చేస్తాం, వాట్స్ అనేది లో డిస్టెన్స్కి యూజ్ చేస్తాం. ఈ కిలో వాట్స్ అనేది ఇప్పుడు ఇక్కడ లార్జ్ డిస్టెన్స్ కదా, అందుకు ఇక్కడ కిలో వాట్స్ అనేది యూజ్ చేస్తాం. పవర్ యాంప్లిఫైర్లో కిలో వాట్స్లో యూజ్ చేసి ఈ పవర్ యాంప్లిఫైర్ అనేది నెక్స్ట్ ఏఎం మాడ్యులేటర్కి ఇస్తుంది. ఈ మాడ్యులేటర్ అనేది ఈ ట్రాన్స్మిటర్ టు యాంటీనాకి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్ డయాగ్రామ్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆర్ఎఫ్ ఆసిలేటర్ ప్రొడ్యూస్ ఏ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్. ఈ ఆర్ఎఫ్ ఆసిలేటర్ అని చెప్పినా కదా, క్యారియర్కి యూజ్ అవుతుంది. క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది హై చేసేదానికి ఈ ఆర్ఎఫ్ ఆసిలేటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బఫర్ యాంప్లిఫైర్ అంటే ఏంది, యాంప్లిఫైస్ ద హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్కి హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్ అనేది చేసేదానికి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఆ ప్రొడ్యూస్ అయిన సిగ్నల్ని హైగా చేసేదాన్ని బఫర్ యాంప్లిఫైర్ అంటాం. నెక్స్ట్ పవర్ యాంప్లిఫైర్ is a device used to increase the power of the signal which gives an input to the power amplifier in terms of kilowatts అన్నాయండి ఇక్కడ kilowatts. నెక్స్ట్ AM modulator performs modulation and produce AM modulated signal. AM modulator ఏం చేస్తుంది, మాడ్యులేషన్ చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ హై లెవెల్ AM transmitter and its clear explanation with block to block explanation. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.